నిన్ను మనిషిలాగా చూసింది రాజ్యాంగం అని, ఆ రాజ్యాంగంలో ఆ విషయాన్ని రాసింది బాబాసాహెబ్ అంబేద్కర్ అని వాళ్ళకు తెలియకపోవడం వల్ల రాజ్యాంగం విలువ తెలియట్లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా పెద్దలారా. ఒక బోరు బావిలో ఆటో డ్రైవర్ రమేష్ వాళ్ళ కూతురు బోరు బావిలో పడ్డది. పొలం పనికి వెళ్తే ఓపెన్ చేసిన బోరు బావిలో 2 సంవత్సరాల పాపన్న పడ్డది. ఆటో డ్రైవరు ఎంఆర్ఓకి తెలిసింది, ఉరికొచ్చిండు. ఆర్డీఓకి తెలిసింది, ఉరికొచ్చిండు. సిఐ పరిగెత్తుకుంటూ వచ్చిండు, డిఎస్పీ వచ్చిండు, ఎస్పీ వచ్చిండు, కలెక్టర్ కూడా వచ్చిండు. ఈ రమేష్కి ఏమో అర్థమవుతలేదు. నా 2 సంవత్సరాల పిల్లగాడు ఈ బాయిలో పడితే వీళ్ళందరూ ఎందుకు వస్తాలో అర్థమవుతలేదు. ఈ పక్క నుంచి స్టీల్ ప్లాంట్ రెస్క్యూ టీమ్ని పంపించారు. ఆ పక్కన డాక్యార్డు, నావెల్ డాక్యార్డు వాళ్ళని రెస్క్యూ టీమ్ పంపించారు. ఇంకొక పక్క ఆ ఒరిస్సా బరంపురం నుంచి వెళ్ళి ఆ కోల్ మైన్ని తీసేటువంటి ఆ స్పెషల్ టీం కూడా వచ్చి ఆ పక్కన పెద్ద గోతి తవ్వి ప్యారలల్గా ఈ బొగ్గుబాయి పక్కనే రాత్రి పగలు 2 రోజులు కష్టపడి మొత్తం ఆ పాపను కాపాడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ఆటో డ్రైవర్ రమేష్కు అర్థమైతలేదు. మరి వీళ్ళు ఇది అవుతారు కానీ నేను పైసలు ఇవ్వనియాలి, వీళ్ళకు జేసీబీ పెట్టి తవ్వుతారు, వీళ్ళకి పైసలు ఇవ్వనియాలి. కలెక్టర్ చీనే కూర్చున్నాడు, ఎస్పీ చీనే కూర్చున్నాడు, వారికి ఏం అర్థమవుతలేదు. ఆ పక్క పంటి రేంజర్ల రాయేష్ అన్న పోయి ఏం సంగతి అన్న, రమేష్ అన్న ఆటో డ్రైవర్ మొత్తం ఇదంతా ఏంటంటే నా కొడుకు సత్య చచ్చిపోయింది కానీ ఎన్ని పైసలు అవుతాయి నేను ఏ నుంచి తేవాలి అంటే అప్పుడు రాయేష్ అన్న చెప్పిండు ఏమని, మిస్టర్ రమేష్ నువ్వు బతకడానికి ఆటో డ్రైవర్ కావచ్చు, రోజుకు 500 సంపాదిస్తున్నావు కావచ్చు. ఇప్పుడు మహిళలకు ఫ్రీ అంటే రోజు 300 ఎత్తలేవు ఆయనకు. బస్సులు ఎక్కుతారు ఆటోలు ఎక్కుతలేరు చక్కగా. 500 కావచ్చు నువ్వు. ఇప్పుడు ఇక్కడ రెస్క్యూ టీమ్ పేరుతో 200 మంది పనిచేయడానికి, కలెక్టర్ అక్కడ కూర్చోడానికి, ఎస్పీ అక్కడ కూర్చోడానికి కారణము నువ్వు సంపాదించే 500 లేదా పైసలు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ నీ 2 సంవత్సరాల పాపకు బతికే హక్కు ఉంది, జీవించే హక్కు నీ పాపకు ఉంది. కాబట్టి ఆ జీవించే హక్కును కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ, జ్యుడిషియరీ వ్యవస్థ, లెజిస్లేటివ్ వ్యవస్థ, ఈ మొత్తం వ్యవస్థ నీ 2 సంవత్సరాల పాప జీవించే హక్కును కాపాడడానికి ఆడ పొక్కదవి తీస్తారు. కాబట్టి అక్కడ చిన్న పాప చచ్చిపోతే నీ కడుపు కోత, నీ కొడుకు నువ్వు చచ్చిపోతే నువ్వు బాధపడు కాదురా. ఈ దేశంలో పౌరుల కడుపులో పుట్టే ఏ శిశువు కూడా చచ్చిపోవద్దని కడుపులో ఉన్న వ్యక్తికి కూడా హక్కులను అందించాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మొక్కలకు రక్షణనిచ్చాడు, ఆ జంతువులకు రక్షణనిచ్చాడు, ఈ మట్టికి రక్షణనిచ్చాడు, ఈ ప్రకృతికి రక్షణనిచ్చాడు, ఆ గుడికి రక్షణనిచ్చాడు, ఆ చర్చికి రక్షణనిచ్చాడు, ఆ మసీదుకు రక్షణనిచ్చాడు. ఆ రోడ్డుకు అడ్డంగా ఉండి యాక్సిడెంట్కు కారణమైన గుడి కూడా ఇంకా ఉందంటే కారణము బాబాసాహెబ్ అంబేద్కరే. ఈ విషయం ప్రజలకు తెలియక మా అమ్మ కూడా అడిగింది, నిజంగానే బిడ్డ 2 రోజుల నుంచి టీవీలో చూపిస్తాళ్ళు, గంతమంది వచ్చారు, ఈ ఆటో డ్రైవర్ రమేష్ అంత పెద్దోడా, వాళ్ళ పడ్డది ఎమ్మెల్యే కొడుకా మంత్రి కొడుకా అని. ఆడు ఎమ్మెల్యే కొడుకైనా మంత్రి కొడుకైనా ఈ స్టీల్ ప్లాంట్లో టాప్ బిజినెస్ మ్యాన్, నెలకు 10,000 కోట్ల వ్యాపారం చేసేటోడి కొడుకుకైనా, అడుక్కు తినేవాడికి కొడుకుకైనా ఒకటే విలువనిచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో. అందుకే ఆడ టైటిల్ మీద రాజ్యాంగ చరిత్ర అన్నారు. అసలు ఈ చరిత్రను ఎవరు చెప్పుకుంటలేరు. ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటోళ్ళు మాత్రమే ఆ హిస్టరీని చదువుకుంటారు. హిస్టరీ భారత రాజ్యాంగం చరిత్ర చదువుకోవాలంటే ఎక్కడికి పోయి చదువుతారు? BA డిగ్రీ చదివే వాళ్ళు పొలిటికల్ సైన్సో హిస్టరీయో చదివేటప్పుడు